ఆ మాట నువ్వు మర్చిపోయినావా? ఇవాళ మేము కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, యావత్ తెలంగాణ ప్రజలు నీకు క్వశ్చన్ అడుగుతున్నాను. ఇవాళ నువ్వు నీ స్టేయింగ్ ఎండాయం చేత పెట్టేసినావు కదా, ఆ ఎండాయానికి భయపడి 17 సెప్టెంబర్ ఆఫీసులను చేస్తలేవా? ఇవాళ మేము అడుగుతున్నాం నీకు. ఇవాళ రోజు మనం మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ ఆఫీషియల్గా మన భారతీయ జెండాని ఎగిరిపించి వాళ్ళ ఆఫీషియల్గా చేస్తారు 17 సెప్టెంబర్ని. కానీ నీకు చేయడానికి చేత కదా ఇవాళ మేము అడుగుతున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు ఒక మాట నాకు యాదొస్తుంది, అప్పుడు మేము కూడా అసెంబ్లీలో ఉండే, నిజాం గురించి మంచి మంచి మాటలని అసెంబ్లీ సాక్షిగా ఉన్నాడు. కానీ ఇవాళ మేము అదే కేసీఆర్ గారికి అడుగుతున్నాం, ఒక్కసారి తెలంగాణలో ఎంత మందిని ఒక సైన్యం తయారు చేసి ఎంత కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్తే చాలా మంచిగా ఉంది. హలో హలో నిజాం మంచి గురించి చెప్తున్నారు, కానీ అదే రజాకార్ ఎంతమంది హిందువుల్ని సమ్మిట్ ఒక్కసారి చెప్తే చాలా బాగుంటుంది. ఇదే నిర్మల్లో దాదాపు 1000 మందిని చంపిన నిజాం సైనికులు, సూర్యాపేటలో కానీ నల్గొండలో కానీ ఎన్నో ప్లేసెస్ లో మన హిందువుల్ని చంపినాయి నిజాం సైనికులు. ఇవాళ మేము అడుగుతున్నాం, నువ్వు మర్చిపోయినావా? ఆ దౌర్జన్యం నిన్ను మర్చిపోయినావా? ఇవాళ ఈ రజాకార్ సైనికులు ఊరు ర్యాలీ కన్వర్షన్ గా చేస్తే దానికి ఎదురుగా నిలబడితే వాళ్ళకి ఉడి శిక్ష ఇచ్చిన ఈ నిజాం సైనికులు, అది కూడా మాటలు నువ్వు అసెంబ్లీ సాక్షిగా చెప్తే చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నా. ఇవాళ ఇంత వేల సంఖ్యలో కార్యకర్తలు వచ్చినారు. నాకు మా రాఠోడ్ సార్ అంటున్నారు, భయ్యా మా క్షేత్రంలో చాలా మంది హిందీ కూడా మాట్లాడతారు, హిందీ కూడా చెప్తారని, కొద్దిగా హిందీలో కూడా చెప్పంటున్నారు మా రాఠోడ్.